అడ్వకేట్ కావాలంటే ఏం కావాలి అసలు క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ ఏంటంటే క్రాంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ కావాలంటే అడ్వకేట్ ఎందుకు కావాలన్నది అది మోర్ ఇంపార్టెంట్. ఏదో నల్ల కోట్ వేసుకున్నామా, కోర్టులో వాదించినామా, పోలీసులను బెదిరించినామా. వాళ్ళ ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చారమ్మా. మీరు ఈ ప్రొఫెషన్లోకి అంటే వాంటెడ్గా వచ్చిరా లేకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన? నేను రావడానికి గల కారణం మా ఫాదర్ ఇంట్రెస్ట్. ఏ ఒక్కరోజు కూడా నేను రిగ్రెట్ ఫీల్ కాలే ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నా. వన్ థింగ్, ఎందుకంటే డబ్బులు బాగుంది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ ఆల్వేస్ ద క్రైటీరియా క్రాంతి. ఇప్పుడు నిజంగా న్యాయం అనేది అందరికీ సమానంగా దొరుకుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకటి ఏంటంటే న్యాయదేవత ఒక తరాజు పట్టుకుని ఉంటుంది, మనం చూస్తుంటాం. ఎప్పుడైనా అది సమానంగా ఉందా? లేదు. సమ్ టైమ్స్ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. డైరెక్ట్గా న్యాయం అందరికీ సమానం కాదు అని అంటారు. సమానం కాదు అన్నది కాదు క్రాంతి, న్యాయము అన్నది డిమాండ్ ఉంటుందా సార్ అడ్వకేసీ? ద మోస్ట్ డిమాండింగ్ ప్రొఫెషన్, ద మోస్ట్ అర్నింగ్ ప్రొఫెషన్ ఇన్ ద కంట్రీ అంటే దట్ ఈస్ అడ్వకేసీ. లా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. మీరు ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఎంత ఛార్జ్ చేయమంటారు చెప్పండి. కేసు చేయాలనే ఆలోచన మనకుండి కేసులో నిజంగా న్యాయం ఉందంటే ఆ న్యాయాన్ని గెలిపించడానికి అవసరమైతే డబ్బులు ఎదురుపెట్టైనా కూడా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నిజంగా అంటే లాయర్లను చూసి అంటే పేదోళ్ళు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ముమ్మాటికి నో అని చెప్పొచ్చు. లాయర్లను చూసి పేదోళ్ళు భయపడాల్సిన అవసరం ఉంటుంది. అంటే కోర్టుకు పోతే న్యాయం జరుగుతుందా? జరగదు. కోర్టులో చుట్టూ ఈ లాయర్లు తిప్పుతూ ఉంటారు, న్యాయం చేయరు, అన్ని మాటలు చెప్తూ ఉంటారు, మాటలతోటి కాలం నడిపిస్తూ ఉంటారు అని బిలీవ్ చేస్తుంటారు కొంతమంది ఇప్పటికీ. అది వాస్తవం ఏంటంటే ఇక్కడ కాలం గడుస్తుంది అనేది మాత్రం వాస్తవం. ఒక వ్యక్తి హత్య చేసి జైలుకు పోయిండు, జైలు శిక్ష పడ్డది, జైల్లో ఉన్నాడు, ఆయనకు జీవిత ఖైదు వేసారు. దాని తర్వాత హత్య చేసింది తిను కాదు ఇంకొక పర్సన్ అని చెప్పేసి తెలిసింది. తెలిసిన తర్వాత మళ్ళా ఎవరైతే జైలుకు పోయిందో దాదాపు ఆయన 5 సంవత్సరాలు ఏమో ఉన్నట్టున్నారు. దాని తర్వాత ఆయనకు బెయిల్ రావడం, ఆయన బయటకు రావడం, ఆ కేసు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ ఆయనకు న్యాయం జరిగినట్ట లేకపోతే అన్యాయం జరిగినట్ట? ఒక్కసారి ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత అది తప్పుడు కేసు అని చెప్పి రుజువైతే ఓకే. జనరల్గా అంటే డైవర్స్ కేసెస్ మీ దగ్గరకు వస్తుంటాయి కదా, ఎందుకు మెయిన్గా డైవర్స్ తీసుకోనికి ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెయిన్ రీజన్ ఎక్కువ 100% చెప్తాను క్రాంతి. ఇందులో అసలు రీజన్సే ఉండేవి కదా, చిన్న చిన్న రీజన్సే. కాంపాక్టబిలిటీ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇంటికి టైంకి రావట్లేదు, వాళ్ళ అమ్మ చెప్తే వింటాడు, వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి చావు బతుకులలో మరణ వాగ్మూలం ఇస్తే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుందా, లేదు చనిపోతే ఎక్కువ ఫైట్ చేయాల్సి వస్తుంది? మరణ వాగ్మూలం అంటే ఏంటంటే క్రాంతి, డయింగ్ లిక్వేషన్ మనం చేసుకోవాలనుకుంటాము. ఒక వ్యక్తి తను చనిపోయే ముందు ఏదైతే మాట్లాడుతారో అది నిజమే అని చెప్పేసి, జడ్జి గారు ఇదే నా మరణ వాగ్మూలం. యాక్సిడెంట్ జరిగిన రోజు మేము తాగింది నిజం, ఆ జీపు నాదే. ఇప్పుడు జడ్జికి తెలుసు తనే చంపిండని తెలుసు, తన మనస్సాక్షి తెలుసు. అంటే యాజ్ ఎ జడ్జిగా తను ఈ జడ్జిమెంట్ మాత్రం ఆయనను కేసు నుంచి తప్పియాలి, అంటే కేసు కొట్టేయాలి. అటువంటిప్పుడు జడ్జి పరిస్థితి ఏంది అసలు? ఒకటే, జడ్జు తనకు నచ్చిన తీర్పు తను ఇవ్వచ్చు. ఆ తీర్పుతో ఎవరైతే అగ్రీడ్ పార్టీ సాటిస్ఫై కాకపోతే మీరు ఎలా ఇస్తారు ఈ జడ్జిమెంట్? ఐఎమ్ కంపెల్ టు గో టు ద హైకోర్ట్. అక్కడ 2 నిమిషాల్లో మీ తీర్పు వేగిపోతుంది. నేను హైకోర్టు ఈరోజు ఆమెను ఒకవేళ ఒక వ్యక్తి ప్రైవేట్గా తీసుకొని పోయి ఇష్టపూర్వకంగానే ఇంటర్ కోర్స్ జరిగినా, ఇవాళ జరిగితేనేమో పోక్సో పడుతుంది, రేపు జరిగితే పోక్సో పడదు. ఈ 1 డేలో ఆమెకు అంత పరిణితి వస్తుందా? ఇదే సినిమా కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు పరిణితి అనేది కాదు, నేను ఇదివరకు చెప్పిన చట్టం అట్లా చెప్తా ఉంది. ఆ అమ్మాయి 1 డే అయినప్పుడు కూడా షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ మైనర్ గర్ల్ అంటే. Section 11 and 12 of POCSO Act. ఒక వ్యక్తి అంటే డబ్బులున్న వ్యక్తి మర్డర్ చేసిండు, ఒక నిరుపేద మర్డర్ చేసిండు. డబ్బులున్న వ్యక్తికి ఏమో బెయిల్ వస్తుంది త్వరగా, డబ్బు లేని వ్యక్తి నిరుపేదకేమో బెయిల్ రాదు, జైల్లో ఉంటాడు.
ఎవరికి న్యాయం జరిగినట్టు, ఎవరికి అన్యాయం జరిగినట్టు ఇక్కడ? విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అంటే పెద్ద పెద్ద స్కామ్లు చేసి పోయి విదేశాలలో సెటిల్ అయినారు. కానీ ఒక బ్యాంక్ లోన్ కట్టకపోతే ఇప్పటికీ కూడా ఒక రైతును అరెస్ట్ చేసో, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెట్టో, లేకపోతే ఆ ల్యాండ్ని సీజ్ చేసో, ఇటువంటి సంగతులు ఇంకా చూస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా ఒక బిజినెస్ మ్యాన్కు కోర్టు ఒక రకంగా, ఒక తక్కువ స్థాయి లేకపోతే ఈ పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక రకంగా పనిచేస్తుంది న్యాయస్థానాలు, చట్టము అని అంటే మీరు ఏమంటారు? రీసెంట్గా జస్టిస్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనేటువంటి లాయర్ చెప్పు విసిరింది. ఇటువంటి జరగవచ్చా? కొంతమంది అడ్వకేట్ల మీద, అంటే వామన్ రావు దంపతుల హత్య విషయం కావచ్చు, కొన్ని రోజుల కిందట జనగామలో ఒక అడ్వకేట్ను నడి రోడ్డు మీద కొట్టారు, చంపే ప్రయత్నం కూడా చూశారు కొంతమంది. ఇటువంటి న్యాయవాదుల మీద జరుగుతాయి కదా, న్యాయవాదులు అందరూ కూడా దీన్ని ప్రొటెస్ట్ చేసుకుంటారా? మీరన్నట్టుగా వామన్ రావు హత్య కేసు ఎందుకు జరిగిందంటే ఇట్స్ ఎ పొలిటికల్ మర్డర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మీరు హైయెస్ట్ తీసుకున్న క్లయింట్ దగ్గర ప్రైజ్ ఏంది? ఫస్ట్ టైం నేను హైయెస్ట్ తీసుకున్న ఫీజు 5 lakhs. లాస్ట్ హైయెస్ట్ చెప్తారా? లాస్ట్ హైయెస్ట్ ఫీజు